జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నాడు. పూర్తిగా తన గెలుపోటములన్నీ కూడా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చేతిలో పెట్టేశాడు. బహిరంగంగానే వర్మ చేతిలోనే నా రాజకీయ జీవితం ఉంది, నా గెలుపోటములు ఉన్నాయని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు. అండ్ వర్మ మీద కూడా ఎక్కడో అనుమానం ఉన్నట్లుందో లేకపోతే నమ్మకం లేదో చిరంజీవి దగ్గర నుంచి మిగతా అందరితో కూడా వీడియోలు ట్వీట్లు పెట్టించుకొని బాబు ఏదో విధంగా సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రజలకు డైరెక్ట్గానే అడుక్కుంటున్నారు, మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించండి అని. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ర్యాలీ కూడా ఉంది. అండ్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం నుండి కూడా ప్రచారం ఉంటుంది, సభ ఉంటుంది అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకా కన్ఫర్మ్ అయినట్లయితే లేదు, బట్ ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఎక్కడో దగ్గర అయితే 11వ తేదీ కీలకమైన చోట్లే ఉండొచ్చు. సో తన ప్రచారం రేపు ఉంటుంది అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పిఠాపురంలోని కొన్ని వ్యాలిడ్ సోర్స్ నుంచి స్వయాన నేను మాట్లాడిన సోర్సెస్ నుంచి, అందులో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉన్నాయి, జనసేన వర్గాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి అందుతున్నటువంటి ప్రస్తుతానికి నేను రూమర్గానే చూస్తున్నాను, నేనేమి కన్ఫామ్ నిజమని అయితే చెప్తలేను. బట్ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే, ఏమో గుర్రం ఎగరావచ్చు, అన్ని అనుకూలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఆశ్చర్యం లేదు. ఈ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితోటి పూర్తిగా విసిగిపోయాం. పవన్ కళ్యాణ్ దగ్గరగా చూసిన తర్వాత ఆయనతో రాజకీయ ప్రయాణం చాలా కష్టమనే నిర్ణయానికి వచ్చేసాం. సో వర్మ వైసీపీలోకి ఏమో గుర్రం ఎగరావచ్చు, చేరతారేమో అని చెప్పి మా మధ్య అయితే ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అందుతున్న సమాచారం. వాళ్ళ దగ్గర నుంచి అందిన సమాచారం మాత్రమే ప్రస్తుతానికి నేను అది రూమర్గానే చూస్తూ ఉన్నాను. నేనేమి నిజమని చెప్పి మీకేమీ కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ ఈ చర్చ ఎందుకు జరుగుతూ ఉంది, వైసీపీలో చేరతారా లేదా అనే సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ రాజకీయంతో వర్మ నిజంగా విసిగిపోయాడా? అందుకేనా కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టడం లేదు? మామూలుగా వర్మ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కార్యకర్తల సమావేశాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కార్యకర్తలు ఏమైనా సమావేశం పెడదాంలే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అని చెప్పి అంటున్నాడట. కార్యకర్తల సమావేశం కూడా అంత యాక్టివ్గా అయితే ఏమీ పెడతలేడు. మరి దీని ఉద్దేశం ఏంటి? టీడీపీ కూడా అంత యాక్టివ్గా ఎందుకు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు? పవన్ కళ్యాణ్ రాజకీయంతో మీరు నిజంగానే విసిగిపోయారా? మరి ఆ విసిగిపోయి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వైసీపీలో చేరతారా లేదా అన్న ప్రశ్న కాసేపు పక్కన పెడితే, మరో 2-3 రోజులు ఎన్నికలు జరగబోతున్న వేళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకుల సహాయం లేకుండా పవన్ కళ్యాణ్ కనీసం అక్కడ పోలింగ్ బూతులలో ఏజెంట్లు అయినా పెట్టుకునే పరిస్థితి ఉంటుందా అని జనసేన పార్టీ నాయకులు చర్చించుకుంటూ ఉండడం చాలా చాలా ఆసక్తికరం.